ధర్మ కవి పరిచయ ప్రస్తుత పాఠ్యము రామో విగ్రహవాన్ ధర్మ ఆదికావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని ప్రథమ సర్గ నుండి గ్రహింపబడినది. దీనిని ఆదికవి వాల్మీకి సప్తకాండాత్మకముగా రచించెను. పాఠ్యాంశము: నారదమునిచే సంగ్రహముగా చెప్పబడిన కథలోని పూర్వభాగమే రామో విగ్రహవాన్ ధర్మ. వాల్మీకి దేవముని నారదుడితో లోకంలో గుణవంతుడు, శక్తిమంతుడు, ధార్మికుడు, చేసిన మేలు మరవనివాడు, సత్యసంధుడు, దృఢవ్రతుడు ఎవరైనా ఉన్నారా అని అడిగెను. నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అనెను. అప్పుడు సంతోషించిన నారదుడు ఇట్లు చెప్పసాగాను: ఓ తేజస్వి, ప్రసిద్ధమైన ఇక్ష్వాక వంశంలో జనులందరి చేత కీర్తింపబడినవాడు రాముడు అనే మహాపురుషుడు ఉన్నాడు. అతడు మహావీరుడు, తేజోవంతుడు, స్థిరబుద్ధి కలవాడు, సకల ధర్మములను ఎరింగినవాడు, ధర్మపరాయణుడు, సత్యవాక్ పరిపాలకుడు, శరణన్న వారిని రక్షించేవాడు, జ్ఞాన సంపన్నుడు, యశస్వి అంటే కీర్తున్నవాడు, మూర్తి భవించిన ధర్మమే రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. సైడ్ హెడ్డింగ్: దశరథ సంకల్పము, కైకే వరాలు. అటువంటి రాముడు దశరథుని జ్యేష్ఠ కుమారుడు. రాముడికి యువరాజు పట్టాభిషేకం సంకల్పించెను. కానీ ఆయన భార్య కైకేయికది నచ్చలేదు. పూర్వము తనకిస్తానన్న వరములన్నీ ఇయ్యమని అడిగెను. పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత అనేది కొటేషన్గా రాయాలి అక్కడ. రాముడు అడవికేగవలయు, భరతునికి పట్టాభిషేకము జరగవలయును. మాట తప్పని దశరథుడు రాముడిని అడవికి పంపెను. రామస్య వనాగమనం. తండ్రి మాట శిరసా వహించి అడవికి బయలుదేరును. క్షణమైన అన్నని వదిలి ఉండలేని లక్ష్మణుడు చంద్రుని అనుసరించిన రోహిణి వలె సీతారాముని ప్రాణసమాన్రాలు జనక మహారాజు పుత్రిక రాముని అనుసరించిరి. సీతారాములు లక్ష్మణుడు అడవులకు వెళ్తుంటే అయోధ్య ప్రజలు రాముని అనుసరిస్తూ గంగానది వరకు వచ్చి అక్కడ ఆదేశానుసారం వెనుదిరిగి అయోధ్యకు వెళ్ళిరి. సహుని కలుసుకోవటం ఆ రాత్రి గుహుని కలుసుకొనుట ఆ రాత్రి సీతారాములు లక్ష్మణులు శృంగబేరీపురంలో గుహుడు అను నిషద అనే రాజ్య అధిపతిని కలుసుకొనిరి. రాముడు సారథిని రథమును వెనకకి పంపెను. సైడ్ హెడ్డింగ్: చిత్రకూట ప్రదేశము. మర్నాడు గుహుని సహాయంతో గంగానదిని దాటి ఒక వనము నుండి మరొక వనమునకు వెళ్తూ భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూట పర్వతమునకు చేరి అక్కడ పర్ణశాలను నిర్మించుకొనిరి. భరతుడి ప్రార్థన. సైడ్ హెడ్డింగ్ అది. అయోధ్యలో దశరథుడు పుత్రవియోగము తట్టుకొనలేక దివంగతుడయ్యను. వశిష్ఠుడు మొదలగు వారు కోరినప్పటికీ భరతుడు రాజ్యమును స్వీకరింపలేదు. నైచ్ఛత్ రాజ్యం మహాబలహ, ఇది కొటేషన్ అక్కడ రాయాలి. రాముని ఆజ్ఞ కొరకు రాముడు ఉన్న చోటుకి వెళ్ళెను. తండ్రి మరణము వార్త విని అయోధ్యను స్వీకరింపమనెను. ధర్మాత్ముడైన రాముడు అంగీకరించలేదు. రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చి తనకు బదులుగా సింహాసనంపై వాటిని ఉంచమనెను. వాటికి భరతుడు భక్తితో స్వీకరించి అయోధ్యకు వెలుపలనున్న నందిగ్రామమునకు వెళ్ళెను. అక్కడ రాముని పాదుకల నుంచి రాముని ఆగమనాభిలాషతో రాజ్యపాలన సాగించెను. సైడ్ హెడ్డింగ్: మునులకు రాముని దర్శనం. రాముడు దండకారణ్యంలో ప్రవేశించుట, విరాటుడు అనే రాక్షసుని చంపెను. శరభంగ మహర్షిని, సుతీక్షణ మహర్షిని, అగస్త్య మహర్షిని ఆయన సందర్శించుకున్నారు. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారం ఇంద్రచాపమును, ఖడ్గము, అక్షయములైన బాణములు, తూణీరములను గ్రహించి పరమ ప్రీతుండాయను. మునులు రాముణ్ణి చూడటానికి వచ్చారు. రాక్షసవధ గావించమని కోరారు. ఋషులు రాక్షసవధ కావించదనని చెప్పి మాట ఇచ్చెను. ఋషులకు రాముడు మాట ఇచ్చెను. రాక్షస సంహారం. సైడ్ హెడ్డింగ్: దండకారణ్యంలోని రావణుని సేన నివేశ స్థానమున చెల్లెలు శూర్పణఖ నివసించుచున్నది. ఆమె కామరూపిణి. ఆమె రాముణ్ణి మోహించినది. రాముడు లక్ష్మణునిచే ఆమె ముక్కు చెవులు కోసి వికృత రూపిగా చేయించెను. శూర్పణఖ వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన కరదూషణ త్రిశిరస్సులకు తనకు జరిగిన అవమానం గురించి చెప్పెను. వారందరూ రాముని మీదకి యుద్ధానికి రాగా వారిని యుద్ధంలో రాముడు సంహరించెను. ఈ విధంగా రాముడు దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించుతున్న 14,000 మంది రాక్షసుల్ని సంహరించెను. రాక్షసాం నిహంతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ.
అని రాసి ఎండ్ చేయాలి.